మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఉదయకాల వేళలో మనము నేర్చుకోబోయే అంశాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. మరి ఆ అంశము ఏంటంటే, మరి అతిక్రమములను దాచిపెట్టకనక ఒప్పుకునేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడన్న విషయము మనందరికీ తెలిసినదే కదండి. మరి తన అతిక్రమమును దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దేవుని యొక్క కృపను పొందుకున్న వ్యక్తిని గురించి ఈరోజు మనం చూద్దాము. ఆ కృప పొందుకున్న వ్యక్తి ఎవరని మనం చూస్తే దావీదు గారు. మరి దావీదు గారు తన రాజుగా ఉన్న కాలంలోనే తను చేసిన తప్పిదము ఏమిటి అన్న విషయము మనందరికీ తెలిసినదే. మరి ఒకానొక సమయంలోనే ఆయన బ్రతుకుంకే వేళల్లోని మరి పడక మించి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు కనబడుచుండెను. మరి ఆమె ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఆయన స్నానం చేస్తుండగా చూసినప్పుడు మరి ఆమె కావాలని లేదా ఆమెతో ఉండాలని ఆయన ఆశపడతాడు. మరి ఆ విధంగా ఆయన చేసిన తప్పిదాన్ని బట్టి మరి నాతాను ప్రవక్త వచ్చి మరి దావీదుని హెచ్చరించినట్లుగా మనము ఎక్కడ చూస్తామంటే 2 సమూయేలు గ్రంథము 12వ వచనము మొదటి నుంచి మనం చూస్తే అదే మనకు కనబడుతుందండి. ఒకసారి మనం చదువుకొని తర్వాత మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాము. కావున యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండెరు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక్క గొర్రె పిల్ల మాత్రమే ఉన్నదని, ఇలా ఒక స్టోరీ గురించి ఆయన స్టోరీలాగా తను చేసిన తప్పిదాన్ని ఆయన వివరిస్తూ వస్తాడు. మరి ఆ దావీదు ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని మరి ఇంత నీచానికి ఎవరు ఒడికొట్టింది, ఈ తప్పిదాన్ని ఎవరు చేశారు అని మరి ఆయనకి కఠినమైన శిక్షను విధించాలి అని మరి ఆ ఒక్క గొర్రెకు బదులుగా మరి ఆ వ్యక్తికి 4 గొర్రెలు ఇవ్వాలి అనేసి ఆయన వెంటనే తీర్పునిచ్చినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. మరి 6వ వచనములో మనము 5వ వచనం నుంచి ఒకసారి చూసినట్లయితే ఆ విషయం మనకు కనబడుతుందండి. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వమని నాతానుతో అనెను. చూసారండి, ఆయన మరి ఆ తప్పు చేసింది దావీదే అని తన గ్రహించుకోలేకపోయి ఉన్నాడు. తర్వాత మరలా నాతాను ప్రవక్త ఆ వ్యక్తివి నీవే అన్న విషయాన్ని మనము 7లో చూసినట్లయితే కనబడుతుంది. నాతాను దావీదుని చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడన్న యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలుల వారి యోధావారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని మరి దావీదు రాజుతో మరి నాతాను ప్రవక్త మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. మరి గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను దేవుడు తీసుకొని వచ్చి నిన్ను పట్టాభిషేకము చేసి మరి సౌలు చేతిలో నుంచి ఆ యొక్క రాజరికాన్ని దేవుడు నీ చేతులకు అప్పగించి ఉన్నాడు. మరి తప్పిదాన్ని నువ్వెందుకు చేసావు అని నాతాను ప్రవక్త ఆయన్ని హెచ్చరించినట్లుగా మనకి కనబడుతుంది. అదే కాస్త మనము ముందుకు చూసుకున్నట్లయితే 13వ వచనాన్ని మనం చూద్దామండి. నేను పాపము చేసి తిని, మరి దావీదు ఆ మాట విని వెంటనే ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని తన యొక్క తప్పిదాన్ని
కప్పుకొనక దేవుని సన్నిధిలో నాతాను ప్రవక్త యొద్ద దేవుని యొద్ద తన పాపాన్ని తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి అది కూడా మనం చదువుకుందామండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి. విన్నారండి. మరి నీలాంటి వారి వలనే నా నామము దూషింపబడుతుందన్న మాటకి నీవు తగిన విధంగా నువ్వు చేసావు. మరి శత్రువుల చేతికి దేవుణ్ణి దూషించడానికి, దేవుణ్ణి నామాన్ని దూషించడానికి నీవు హేతువు కలుగు చేసి ఉన్నావు అని నాతాను ప్రవక్త దావీదుతో తెలియచేస్తున్నట్లుగా, హెచ్చరిస్తున్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుందండి. ఇదే విషయాన్ని గురించి మనము కీర్తనల గ్రంథంలో తన యొక్క పశ్చాత్తాపాన్ని గురించిన మాటలు దావీదు గారు అక్కడ వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ విషయాన్ని మనం ఒకసారి చూసుకుందామండి. కీర్తనలు 51 దావీదు కీర్తన, 51 దావీదు కీర్తన చూడండి. మనము మొదటి నుంచి చదువుకుందాము. దేవా నీ కృప చొప్పున, దావీదు కీర్తన 51 మొదటి నుంచి మనం చదువుకుందామండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూసారండి ఇక్కడ మరి దావీదు గారు ఏం మాట్లాడుతున్నారనంటే, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించి, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను నా అతిక్రమములను తుడిచివేయి. ఇంకా ముందుకు చూసుకున్నట్లయితే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలో నాకు తెలిసియున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలము నీకు విరోధిగా నేను పాపము చేసి ఉన్నాను. చూసారండి, నా దోషాన్ని నేను గ్రహించగలిగి ఉన్నానయ్యా. నా పాపాలు పోవేటట్లుగా, నా అతిక్రమములను పోవునట్లుగా నన్ను నీవు కడుగయ్యా, నన్ను శుద్ధీకరించు, నన్ను బాగు చేయని దేవుని ఎదుట తను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన మనస్సుతో, మనోపూర్వకంగా దేవునితో విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఇంకా కాస్త మనం ముందుకు చదువుకున్నట్లయితే, నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు అని తన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ, తాను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ ఈ యొక్క అధ్యాయము మనకి చాలా క్షుణ్ణంగా తెలియచేస్తుంది. మరి దిద్దుబాటు అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనదండి. తప్పిదాలు అనేది మనుషులుగా ప్రతి జీవితంలో, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. కానీ వాటిని మనము దాచిపెట్టుకునేవారుగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకునేంత గొప్ప మనస్సు మనకు ఉండాలి. మరి దావీదు ఎంత గొప్ప రాజో, మరి ఇశ్రాయేలులకు అధిపతిగా, ఇశ్రాయేలుకు నాయకుడుగా, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న వ్యక్తి, తన సంస్థానము, తన దగ్గరున్న అధికారులు, తన దగ్గరున్న మరి బంట్రోతులు, వీళ్ళందరూ చాలా గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, మరంత సంస్థానానికి రాజుగా ఉన్న వ్యక్తి, మరి నాతాను ప్రవక్త వచ్చి నీవు చేసినది తప్పు అని ఆయన చెప్పినప్పుడు, నేను రాజును కదా, మరి విషయం బయటికి తెలిస్తే నాకు ఎంత అవమానం కలుగుతుంది, మరి సమాజము నాకు మర్యాదనిస్తారా అని ఆలోచన చేయకుండా వెంటనే ఆయన సింహాసనము దిగి, మరి గోనెపట్ట కట్టుకొని ఆయన బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లుగా మనకి గ్రంథాలు తెలియచేస్తుంది. మరి దిద్దుబాటు అనేది ప్రతి మనిషికి అవసరమైంది. మరి ఆయన తన జీవితాన్ని దిద్దుకున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి మన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనము భూలోకములో మనం బ్రతుకుతున్నాము కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మన బ్రతుకుల్లో కూడా
జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం ఎప్పుడు కూడా దాచిపెట్టుకునేవారు ఉండకుండా, అయ్యో బయట వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులకు తెలిస్తే ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, నాకు మర్యాద ఇస్తారా, నా మర్యాద పోతుందేమో, నా స్థాయికి నేను దిగజారిపోతానేమో అని మరి ఆలోచించేవారుగా ఉండకుండా, మరి దేవుని సన్నిధిలో మరి దావీదు ఎలా అయితే తన ఆత్మను కుమ్మరించి నన్ను క్షమించు అని తన పశ్చాత్తాపముతో అడిగి ఉన్నాడో, మరి దేవుని సన్నిధిలో మన అతిక్రమములు బట్టి, మన దోషములు బట్టి, మనము చేసిన అపరాధములు బట్టి దేవుని సన్నిధిలో మనము కూడా ఎంతైనా ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. మరి దేవుడు ఎంతటి వారినైనప్పుడు కూడా క్షమించడానికి సమర్థత కలిగి ఉన్న దేవుడు. మరి పాపులమైన మన కోసమే కదండి దేవుడు భూలోకానికి వచ్చింది. మరి ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు, కానీ అనారోగ్యవంతుల గురించి నేను వచ్చాను అన్నాడు. నాయన పాపము లేని వారి కొరకు నేను రాలేదు, కానీ పాపుల కొరకు నేను ఈ భూలోకానికి వచ్చాను అన్నాడు. మరి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నామని వాక్యం మనకు తెలియచేస్తుంది. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వాక్యం మనకు తెలియచేస్తుంది కదండి. మరి ఆ వాక్యము తెలియచేసినట్లుగానే ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేస్తున్నామో, మరి దావీదు ఒప్పుకున్నట్లుగా కూడా మనము కూడా మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాము. మరి ఇక్కడ మనం ఒకసారి మనం చూసినట్లయితే 50 అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే ఒకసారి చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు. 16 అధ్యాయము, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వంచదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసారండి, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. విన్నారా? దిద్దుబాటు మనము అసహించుకునే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనకి మరి అది తప్పు అని మనకి నేర్పిస్తున్నప్పుడు వెంటనే మనము తప్పిదాన్ని ఒప్పుకునేవారుగా, మన బ్రతుకులు దిద్దుకునేవారుగా మనము ఉండాలి. ఇంకా కాస్త మనం ముందుకు చదివినట్లయితే మరి దావీదు ఏం మాట్లాడుతుంటారో మనకు తెలుస్తుందండి. చూడండి, మరి 7 నుంచి మనం చదువుకుందాము. ఆంతర్యమున నాకు జ్ఞానమును కలుగు చేయుదువు, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరించు, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము. మరలా ఇంకాస్త మనం ముందుకు చదువుకుంటే 10 మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. చూసారండి, ఆయన ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత పశ్చాత్తాపముతో, అయ్యో నేను దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను, ఇతరులు మాట్లాడుకునే విధంగా, నా శత్రువులు మాట్లాడుకునే విధంగా, సాతాను మాట్లాడుకునే విధంగా నా తండ్రి నామానికి నేను అవమానం తెచ్చానని ఎంత తన మనోదుఃఖముతో ఆయన మాట్లాడుతున్న ఈయన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడు చూసారండి, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నా పాపములను పరిహరించయ్యా, నన్ను నీ యొక్క సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దయ్యా, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించు. అయ్యా, నేను తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, దయచేసి నా అంతరంగంలో మరలా స్థిరమైన బుద్ధిని, స్థిరమైన మనస్సును నాలో నూతనంగా అంటే క్రొత్తగా మరలా నాలో పుట్టించుదేవా ఆయన అడుగుతున్నాడు. నీ సన్నిధిలోంచి ఎంత మాత్రం నన్ను త్రోసివేయద్దయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేసినట్లయితే నా బ్రతుకు వ్యర్థము, నా జీవితం వ్యర్థము, నేను బ్రతికి ఉన్నా చనిపోయిన వాడితో నేను సమానమయ్యా అని ఆయన గుండెలు బాదుకుంటూ మరి ఆ యొక్క మరి బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్లుగా, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకిక్కడ కనబడుతుంది. మరి ఇంకొక మాటను మనం చూసినట్లయితే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దు. ఈ పరిశుద్ధాత్మ అనేది తనకి ఎప్పటి నుంచి ఉంది అని అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండి, ఒక్కసారి చూసి ఇంకా నేను ముగిస్తానండి. చూడండి, మరి సౌలు దేవునికి విరోధంగా
తప్పు చేసినప్పుడు ఇక సౌలు రాజ్యాన్ని ఆయన తీసివేయాలి అని అనుకున్నప్పుడు ఆ రాజ్యాన్ని మరలా ఎవరికి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడంటే దావీదికి, యెషయా కుమారుడైన దావీది గారికి ఇవ్వాలని ఆయన మరి ఆలోచన కలిగి మరి సమూయేలు గారితో మాట్లాడతారు. సమూయేలు, నువ్వు యెషయా కుమారుల్లో ఒక కుమారుణ్ణి నువ్వు అభిషేకించవలసి ఉన్నది, మరి నువ్వు వెళ్ళు అనే దేవుడు అతనికి సెలవిచ్చినప్పుడు అతన్ని వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. మరి మరి యెషయా గారి కుమారులు అందరూ వచ్చినప్పుడు కూడా మరి వారు చూడడానికి చాలా సౌందర్యంగాను చాలా బలిష్ఠులుగా కనబడతారు. కానీ వారిని చూసి ఈ వ్యక్తేనేమో అని సమూయేలు అనుకున్నప్పుడు మరి దేవుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తాడండి. మొదటి సమూయేలు 16:7 మనం చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టెదరు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టెను. విన్నారండి? దేవుడు పైరూపాన్ని చూసే దేవుడు కాదు. దేవుడు దావీదు యొక్క హృదయాన్ని, దావీదు యొక్క మనస్సును చూసి దావీదుకు ఆ గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మరి సమూయేలు గారు అభిషేకించినప్పుడు ఆ ఆత్మ బలముగా అతని మీదకి వచ్చిందని మనకి ఇక్కడ కనబడుతుందండి. అదొకసారి మనం చదువుకొని ఇక ముగించుకుందాము. చూడండి, మనం 12 నుంచి చదువుకుందామండి. మరి అతడు వానిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, అతని చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడునై యుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచిన వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి, ఏ రోజైతే సమూయేలు దావీదు మీద అభిషేకం చేశాడో అప్పటి నుండి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆ తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళెను. చూసారండి, దేవుని ఆత్మ ఎప్పటి నుంచి దావీదు మీదకి వచ్చింది అని అంటే, సమూయేలు గారు ఏ రోజైతే మరి ఆ తైలపు కొమ్మును తీసుకొని అభిషేకించాడో ఆ అభిషేకము పొందిన నాట నుంచి బలముగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఆ ఆత్మ మరి సౌలు మీద నుంచి తీసివేయబడిందని కూడా మనం కింద కూడా చదువుకోవచ్చు. చూసారండి, చూద్దామండి 14వ వచనాన్ని. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరవింపగా. విన్నారండి? మరి అప్పటి వరకు సౌలు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. మరి ఎప్పుడైతే సౌలు తప్పిదాన్ని చేసి ఉన్నాడో, ఎప్పుడైతే దావీదుని అభిషేకం చేసి ఉన్నారో, మరి ఆ అభిషేకము చేసిన నాట నుండి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చి ఉన్నది. మరి యొక్క 51వ దావీదు కీర్తనలో అదే ఆత్మ గురించి దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి సౌలు యొద్ద నుంచి ఆత్మ తీయబడినప్పుడు సాతాను ఆత్మ అతన్ని ఆవరించినట్లుగా మనకి కనబడుతుంది కదండి. మరి ఆ సిచ్యువేషన్ అంతటినీ చూసిన ఈ దావీదు, అయ్యా దయచేసి నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు, నీ ఆత్మని పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దు అని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మరి 17వ వచనంలో మనం చూస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు లక్ష్యము దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు బలులు కోరుకునేవాడు కాదండి, దహన బలులు కోరుకునేవాడు కాదు. దేవునికి ఇష్టమైన బలులు ఏవి అని అంటే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మరి విరిగి నలిగిన మనస్సుతోనే దేవునికి ఆయన దేవుణ్ణి ప్రాధేయపడినట్లుగా, దేవుణ్ణి గోజాడినట్లుగా మరి దావీదు గారు మనకి కనబడుతున్నాడు. మరి దావీదు ఎలా అయితే తన అతిక్రమములు దాచుకొనకుండా దేవుని సన్నిధిలో ఎలా అయితే ఒప్పుకున్నాడో, దేవుని కనికరాన్ని ఎలా అయితే పొందుకున్నాడో, ఆయన సన్నిధిలోంచి త్రోసివేయబడకుండా, దేవుని యొక్క ఆత్మ తన యొద్ద నుంచి తీసివేయబడకుండా ఎలా అయితే ఆయన దేవుని యొక్క కృపను పొందుకొని జీవించున్నాడో, దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ఆయన మరణము వరకు కూడా దేవుని ఆత్మ అతనితోనే ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మరి దావీదు గారు ఎలా అయితే దేవుని సన్నిధిలో తన పాపాలని, తన యొక్క అపరాధ
అపరాధములను ఒప్పుకొని దేవుని కనికరాన్ని కృపను పొందుకొని జీవించున్నాడో, మరి మన జీవితంలో ఏమన్నా చిన్న చిన్న అపరాధాలు, పొరపాట్లు, తప్పిదాలు జరిగినట్లయితే వాటిని మనము మరి వాక్యము చేత దినదినమును మనలో విత్తబడిన ఆ యొక్క చేదైన వేరుని మనము తీసివేసుకుంటూ దేవుని యొక్క కనికరాన్ని కృపను పొందుకునే వారుగా మనము కూడా ఉండాలండి. అదే దేవుడు మన నుంచి ఆశించేది. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటాను.